దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిత్యముగా దీవించును గాక, ఆశీర్వదించును గాక, అభివృద్ధి కలిగించును గాక. మనమందరము కూడా ఇక్కడ ఎందుకున్నామండి చెప్తారా? మనమందరం ఇక్కడ ఎందుకు ఒక్క చోటే కూడి ఉన్నాం తెలుసా? ఎవరికైనా చెప్తారండి? ఈ రోజున పునరుద్ధాన ఆదివారం. మనమందరము ఎవరికి వాళ్ళమే ఈ వారం రోజులు ఏం చేస్తాం? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, అవునా కాదండి? కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆనాడు యూదుల నడుచుతూ వస్తున్న సమయాలను బట్టి వారు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేమునకు వెళ్ళి అందరూ కూడా ఒక చోట కూడి వారి యొక్క పరిస్థితులన్నీ దేవునితో మాట్లాడటం జరిగింది. ఆమేన్. కాబట్టి ఆ ఆచారముగా ఆ పద్ధతులను బట్టి మనమందరము కూడా ఈ పరిశుద్ధ ఆదివారమున మనం ఎక్కడికి వస్తున్నామండి? ఎక్కడికి వస్తున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనలో కక్షలు ఉంటాయా? ఇంకా కోపం ఉంటదా? గర్వము, అసూయ, డంబములు ఇవన్నీ కూడా మనం ఎక్కడ విడిచిపెట్టాలండి? మందిరము బయట విడిచిపెట్టి మనమందరము కూడా ఐక్యత కలిగి నివాసము చేయటానికి, మన పరిస్థితులన్నీ దేవునికి చెప్పుకోవడానికి, ఇంకొకటి మనం ఆశీర్వాదకరముగా ఉండడానిక మనం మందిరానికి వచ్చేది. చెప్పండి. అన్నవాళ్ళు చెయ్యొద్దండి పైకి. అవును సిస్టర్ మీరు చెప్పింది నిజమే అన్నవాళ్ళు ఎవరో మీ చేతులు పైకి ఎత్తండి. సరే, ఇద్దరు మాత్రమే చేయెత్తారు, కడమ వాళ్ళు ఎవరు కూడా చేయెత్తలేదు. కానీ మీరు ఎందుకు కాదు అని చెప్తున్నారు? చెప్తారా? మనం వచ్చేది దేనికండి? మన అవసరతలు చెప్పుకోవడానికి కాదు, మన అక్కర్ల కొరకు కాదు. నీ అక్కర దేవునికి తెలుసు, నీ పరిస్థితి దేవునికి తెలుసు, నీవేమి కావాలని కోరుకుంటున్నావు కూడా దేవునికి ముందే తెలుసు. కానీ మనం అందరము కూడా ఇక్కడ కూడుకున్నది ఎందుకో తెలుసండి? ఆయన్ను ఆరాధించడానికి మాత్రమే. హల్లెలూయా. ఎందుకండి? దేవుణ్ణి ఆరాధించాలి. ఈ వారములో జరిగిన ప్రతి ఒక్కటి క్షేమము కలిగించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఎక్కడికి వచ్చామండి? ఈ సమాజ మందిరములోనికి మనమందరము కూడుకొని వచ్చాం. మన పరిస్థితులు ఎక్కడ ఉండాలి, మన అవసరతలు మనం ఎక్కడ అడగాలంటే మనకి 24 గంటలు ఉన్నాయి, అవునా కాదా? ఒక రోజుకి 24 గంటలు టైము, దానిలో 2.5 గంటలు దేవుని టైము. ఆమేన్. ఇది దశమ భాగం. ఈ దశమ భాగములో నీ యొక్క అవసరతలన్నీ దేవుణ్ణి అడగాలి, నీ అక్కర్లన్నీ దేవుణ్ణి అడగాలి. నువ్వేమైతే కోరుకుంటున్నావు అవన్నీ కూడా నువ్వు ఈ 2.5 గంటల్లో నువ్వు వాక్యమే ధ్యానిస్తావో, ప్రార్థనే చేస్తావో, దేవుని నువ్వు ఈ 2.5 గంటలు విడిచిపెట్టకుండా ఎప్పుడైతే ఆయనతో నువ్వు సహవాసము చేస్తావో నీ జీవితం తిరగరాయిపోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఎవరైతే ఇలా నడుస్తూ ఉంటారో వారి జీవితంలో ఎటువంటి శోధన వచ్చినా అది ఆశీర్వాదమేనండి, అవునా కాదా? యోబు గారి జీవితంలో అనేక శ్రమలు. ఫస్ట్ చాలా బ్లెస్డ్ పర్సన్ గా ఉన్నాడు యోబు గారు, అవునా కాదండి? తర్వాత దేవుడు ఎవరికి జ్ఞాపకం చేశాడు? అపవాదికి దేవుడు జ్ఞాపకం చేశాడు. కానీ అపవాది కూడా యోబు జీవితంలోకి వెళ్ళడానికి ఏం చేశాడండి? కంచి వేస్తే దేవుని దగ్గరకు వచ్చి ఆయన అపవాది దేవునితో మాట్లాడుతుంది, నువ్వు కంచి తీస్తేనే కదా నేను యోబు దగ్గరకు వెళ్ళగలను అన్నాడు. ఈ రోజు నీ కుటుంబానికి కంచె ఉంటుందా? నీకు కంచె ఉంటుందా? దేవుడు నీకు కంచె వేయాలి అంటే నీ కుటుంబము మోకరించాలి. కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరూ కూడా ఎప్పుడైతే మోకరించి దేవుని పక్షాన చేతులెత్తి ప్రార్థిస్తారో ఏ రుగ్మతాన్ని మీద పని చేయదు. ఆమేన్. ఏ తెగులు నీ గుడారమున సమీపించదని, ఎటువంటి ఇరుకు నీ కుటుంబంలోనికి ప్రవేశించదు.
ఎప్పుడైతే యేసు నామమున నువ్వు గద్దిస్తావో ప్రతి ఒక్క శోధన పారిపోవను గాక. కాబట్టి ఈ రోజున ఈ పరిశుద్ధ ఆదివారమున దేవుని సన్నిధిలో మనమందరము కూడినామంటే దేనికండి చెప్తారా? అవసరతలక, అక్కర్లక కాదు. దేనికి? దేవుణ్ణి ఆరాధించడానికి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ప్రైజ్ చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నాకు క్షేమం ఇచ్చినందుకు వందనాలు. ప్రతి విషయంలో కృతజ్ఞత అర్పణ దేవునికి అవసరం అండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు కూర్చున్నా, నుంచున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని మాత్రమే ఆరాధించాలి. ఆయన యందు మనము అతిశయించాలి. హల్లెలూయా. అతిశయము అనే మాట గురించి ఈ రోజున అంశము క్రీస్తు శిలువ యందు అతిశయపడుట. ఏంటండి? క్రీస్తు శిలువ యందు అతిశయపడుట. చెప్తారా ఒకసారి? అందరూ ఒకే స్వరముతో చెప్తారా? మీ పక్కన వారితో చెప్తారా? నువ్వు అడుగు పక్కన వారిని, నువ్వు క్రీస్తు శిలువ యందు అతిశయపడుతున్నావా అని అడుగుతావా? చెప్పండి. పడితే పడుతున్నానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మనల్ని మనం ప్రశ్న చేసుకుందాం. ఈ యొక్క దినాన మనల్ని మనము దిద్దుబాటు చేసుకునే సమయము, మనల్ని మనము పరీక్షించుకునే సమయము, మనల్ని మనము కడుక్కునే స్థితి ఈ దినమున. ఈ నిమిషము దాటిపోతే తర్వాత ఏమి జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. కాబట్టి మనమందరం ఎక్కడ ఉండాలండి? ఎత్తబడే గుంపులో ఉండాలి. హల్లెలూయా. ప్రతి సేవకుని యొక్క ప్రయాస వ్యర్థము కాకూడదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి యందు అతిశయపడాలి? ఈ రోజున పరిస్థితులన్నీ చూస్తుంటే క్రీస్తు శిలువ యందు ఎవ్వరూ అతిశయపడట్లేదండి. ఏమంటున్నారు తెలుసా? నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, లేకపోతే నాకు అందం ఉంది, లేకపోతే నాకు ఏముంది? పేరు ఉంది, నాకు ప్రఖ్యాతి ఉంది, నాకు ధనం ఉంది అని చాలా మంది మన కష్టం అంటే నేను చాలా కష్టపడుతున్నా, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నేను కష్టపడుతున్నాను కాబట్టి ఈ రోజున మంచి గృహాన్ని కట్టుకున్నాను, లేచిన దగ్గర నుంచి చదివాను కాబట్టే నాకు మంచి ఉద్యోగం కలిగింది, నేను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అమ్ముతూనే ఉన్నాను కాబట్టి నాకు మంచి వ్యాపారం కలిగింది అని మన యొక్క నిత్యావసరతలను బట్టి, మనం నిత్యము చేసే పనులను బట్టి మనం వాటిలో చూసి మనం ఏం చేస్తున్నాం? అతిశయపడుతున్నాం. అతిశయం అంటే గర్వపడుతున్నాం. అవునా కాదండి? ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు శిలువ యందు మాత్రమే మనమంట అతిశయపడాలంట. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరండి? ఎవరిచ్చారు ఆరోగ్యాన్ని? ఈ రోజున నేను నించొని ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నానంటే ఇది నా శక్తా, నా బలమా? ఇప్పుడు నా శ్వాస ఆగిపోతే ఇక్కడ నేను ఎలా ఉంటాను? చనిపోయిన స్థితిలో ఉంటా. అవునా కదా? నిద్రిస్తా. ఇక్కడ ఏం జరిగింది నాకు ఎంత మాత్రము కూడా తెలియదు. ఇప్పుడు వరకు కూడా నన్ను ఏమని చెప్పుకుంటారంటే మంచిది 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 అని చెప్పుకుంటారు. అవునా కాదండి? మంచిదని నన్ను ఇంట్లో ఒక 10 రోజులు పెట్టుకుంటారా? చెప్పండి, పెట్టుకుంటారా? 24 గంటలు కాకముందే ఏమంటాం? తీయండి అని ఏం చెప్తాం? తీసుకెళ్ళి ఎక్కడ? బరియల్ గ్రౌండ్ లో పెడతాం. ఎందుకని? ఒక మనిషికి అనే వారికి వాల్యూ లేదు, ఆత్మకే వాల్యూ ఉంది. అవునా కదండి? ఆత్మ దేవుని కొరకు ఎప్పుడు సిద్ధపడాలి. అతిశయము క్రీస్తు ద్వారానే అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు పడిపోయినప్పటికీ, లాజరు మరణించినప్పటికీ ఆయన దాటిపోలేదండి. ఏం చేశాడు? లాజరు బయటికి రా, అందరూ ముక్కులు మూసుకున్నారు. అవునా కాదండి? వారి అక్కలు రోధిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏడ్చారండి. లాజర్ను చూసి ఏడ్చి ఆయనతో ఉన్న సహవాసం, ఆయనతో ఉన్న ప్రేమ, ఆయన యందు ఎంత అతిశయిస్తే యేసుక్రీస్తు ప్రభు వారే
లాజరు విషయంలో ఏడ్చారు. ఈ రోజున నీ విషయంలో దేవుడు చింతిస్తున్నాడు. నిన్ను అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు, అంతగా ఆయన నీకు కృప చూపిస్తున్నాడు. కానీ మనమే ఆయన్ను దాటిపోతున్నాం. లాజరు దేవుని చూసి దాటిపోలా, దేవుని చూసి నిలబడ్డాడు. కాబట్టి లాజరు నువ్వు బయటికి రా అని పిలవగానే లాజరు లేచి నుంచున్నాడా? ఏం చేశాడంటే పడుకొని అన్నాడా? కుళ్ళు కంపు కొడుతున్న లాజరును దేవుడు బయటికి లాగాడు. ఈ రోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కుళ్ళు కంపు కొట్టినా, ఎంత పాపము నువ్వు చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పనికి రాని నీ జీవితాన్ని సువర్ణంగా మార్చడానికి, నిన్ను పుట్టము వేసి విరగొట్టడానికి ఆయన ఆశపడుతున్నాడు. బంగారాన్ని ఏం చేస్తారండి? కాల్చి ఏం చేస్తారు? సుత్తి ద్వారా కొట్టి కొట్టి కొట్టితే తర్వాత అది ఏమవుతుంది? దానికి ఒక ఆకారం అనేది వస్తుంది. నీ జీవితంలో శ్రమలు వచ్చినా, నీ జీవితంలో ఇబ్బందులు వచ్చినా నువ్వు ఏమవ్వాలండి? నలిగిపోవాలి. నలిగిపోవాలా లేదా? నలిగిపోవాలి. నలిగితేనే ఆశీర్వాదం. కాబట్టి ఈ యొక్క అతిశయము అనడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్న సమయంలో శోధన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, అనేక సమస్యలు మనల్ని చుట్టుముడతా ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడి ఉంటావో దేవుడు వాటన్నిటిని తీసివేయడానికి సమర్థము కలిగిన వాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేద్దాము. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఆమేన్. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఎవరికి పత్రిక రాస్తున్నారండి? గలతీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఈ గలతీ సంఘము చాలా మూర్ఖమైన సంఘము. ఈ గలతీ సంఘము వ్యతిరేకమైన సంఘము. ఈ గలతీ సంఘము అవిధేయతతో నింపబడిన సంఘము. కాబట్టి 11వ వచనం ఒక్కసారి చదువుతామా? నా స్వహస్తముతో మీకెంతో పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడుకోరు వారెవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. ఈ పత్రిక ఎవరు రాశారండి? చెప్తారా? ఎవరు రాశారు? అపోస్తుడైన పౌలు గారు ఎవరికి రాశారు? గలతీ సంఘానికి రాశారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మిమ్మల్ని బలవంతము చేస్తున్నా. దేని విషయంలో? సున్నతి పొందుట విషయంలో. సున్నతి పొందటం అంటే రక్షణ. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం ప్రకారం చూస్తే ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, ఇశ్రాయేలీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చేయాలండి? సున్నతి పొందాలి. ఎవరైతే సున్నతి పొందలేరో వారికి దేవుని సంబంధులు కాదు. సున్నతి పొందిన వారే దేవుని సంబంధులు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మరణించి నీ కోసం నా కోసం సున్నతి చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన మరణించడం ద్వారానే మనము సున్నతి చేయబడ్డాం. మనం ఇంకా యూదుల లాగా, ఇశ్రాయేలీయుల లాగా పాత నిబంధన ద్వారా మనము సున్నతి పొందేవారము కాదండి.
ఆయన ఎప్పుడైతే ఆ కల్వరి శిలువలో ఆయన 2 చేతులు చాచి ఆయన ఎప్పుడైతే మౌనిగా ఉన్నాడో అప్పుడే నీ కోసము నా కోసం ఆయన ఏం చేశాడు? సున్నతి పొందేశాం. మనం ఆ యొక్క మరణాన్ని బట్టి మనం ఏం చేసాం? సున్నతి పొందాం. కాబట్టి ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే రక్షించబడతారో వారు ఎవరండి? సున్నతి పొందిన వారు. హల్లెలూయా. వీరంతా కూడా ఎవరండి? క్రీస్తు యొక్క సంబంధులు. కాబట్టి మనం మాట్లాడుకునే అంశం ఏంటండి? ఇప్పుడు చెప్తారా మర్చిపోయారా? క్రీస్తు శిలువ యందు మనము అతిశయపడాలి. ఎంతమంది క్రీస్తు శిలువ యందు అతిశయపడుతున్నారు? నువ్వు ఎప్పుడైతే నమ్మి యేసుక్రీస్తు నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటావో, ఎప్పుడైతే రక్షణ పొందుకొని ఉంటావో అప్పుడే నువ్వు క్రీస్తులో సున్నతి చేయబడిన వాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో సున్నతి చేయబడతావో తండ్రి అని పిలిచే అర్హత వారికి మాత్రమే ఉంటదని స్పెసిఫిక్ గా రాయబడి ఉన్నది. తర్వాత క్రీస్తును నమ్మని వారు నామకాంత క్రైస్తవులు వచ్చి దేవుని సన్నిధిలో నిలుచొని ప్రార్థించినంత మాత్రాన నీ మనవులు దేవుని ఎదుటికి వెళ్తాయా? చిన్నపిల్లలుగా ఉంటే వెళ్తాయి. కానీ ఎవరైతే యవ్వన కాలంలో ఉంటారో మంచి చెడులు తెలిసిన జ్ఞానం ఎవరికైతే ఉండదో వారికి తండ్రి అని పిలిచే అర్హత ఉందండి? చెప్పండి, ఉందా? లేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే నన్ను నమ్మి రక్షించబడతారో వారిని నేను రక్షిస్తాను, నమ్మని వారికి నేను శిక్ష విధిస్తాను. నన్ను నమ్మి రక్షించబడితేనే వారికి తండ్రి అని పిలిచే అర్హత ఉంటది. వారి యందు మాత్రమే నేను అతిశయపడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది బాప్తిజం పొందారండి? ఎంతమంది రక్షించబడ్డారు? కాబట్టి ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. కాబట్టి తండ్రి అని పిలిచే యోగ్యత నీకు కావాలి అంటే ఆయన యందు నమ్మి బాప్తిజం పొందితేనే ఆయన తండ్రి అని పిలిచే యోగ్యత ఆయన నీకు ఇస్తాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే 14వ వచనము, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆయన కమాండ్ చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. దేనిని గద్దిస్తున్నాడు? కోరికలే కావచ్చు, ధనమే కావచ్చు, అందమే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, భోగ భాగ్యాలే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు. నువ్వు ఏ పరిస్థితి ఉన్నా ప్రతి ఒక్కటి దూరం అవును గాకనని పౌలు భక్తుడు పలికాడండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో అతిశయపడుతున్నావో ప్రతి అతిశయ యేసు కంటే ముందు ఏది కూడా నిలవలేదండి. కాబట్టి మనము యేసుక్రీస్తులో నిలిచి ఉంటేనే అది ఒక అతిశయపడటం, గర్వపడటం. మనము ఒక మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే ఒక ఉద్యోగంకి వెళ్ళినా, లేకపోతే మనం ఎక్కడ నిలిచి ఉన్నా మనకి బాడీ గార్డ్స్ ఉన్నారనుకోండి వెనక, మనం ఎలా ఉంటాం? నాకంటే హీరో ఎవ్వరు లేరు, నేను పెద్ద హీరోని అంటామా అనమా? లేడీస్ అయినా అంతే, జెంట్స్ అయినా అంతే. ఈరోజు పరిస్థితి అలా మారిపోయింది. కానీ ఇక వీళ్ళని చూసి ఈ కింద ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఎవరిని దేవుణ్ణి మహింపరచరు. ఎవరిని చూస్తారు? ఈ యొక్క మనిషిని మట్టిలో కలిసిపోయి ఈ మనిషిని చూసి వారు ఏం చేస్తారు? అతిశయపడతారు. అవునా కాదండి? కానీ ఎప్పుడైతే నీ రాజును ముందు పెట్టుకుంటావో, నీ పరిస్థితులు ఒంటరిగా వెళ్ళినా 1000 మందిగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడని దేవుడు చెప్పిన వాగ్దానము అది నిరర్థకము కాదండి. నువ్వు ఒంటరిగా వెళ్ళు, 1000 మంది కన్నా బలముని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి చిక్కులైనా, ఎటువంటి అవరోధాలైనా నీ మీదకు చెలరేగుతున్నాయంటే దేనికండి? యేసుని నువ్వు ముందు పెట్టుకోకే.
యేసులో ఉన్న అతిశయమును నమ్మకే, యేసులో ఉన్న సంతోషాన్ని నువ్వు అనుభవించకే నీకు శోధనలు ఎదురవుతున్నాయి, నీకు విపత్తులు ఎదురవుతా ఉన్నాయండి. పౌలు గారు వారిని ఏం చేస్తున్నాడు? బలవంతము చేస్తున్నాడు. దేనికి బలవంతము చేస్తున్నాడు? మీరు రక్షించబడండి, మీరు మారు మనసు పొందండి, మీరు చేస్తున్న ప్రతి పాపములను విడిచిపెట్టండి. ఏ పాపములు ఉన్నాయో దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూస్తే 19వ వచనమును ఒకసారి చూద్దామా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ శరీర కార్యములన్నీ కూడా స్పష్టమై ఉన్నవంట. ఇవి మునిపే చెప్పేశాడు దేవుడు. ఎక్కడ చెప్పాడు? 10 ఆజ్ఞలో చెప్పేశాడు. అవునా కాదా? దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు చెప్పాడా లేదా? ఇవన్నీ కూడా మునుపు నేను చెప్పిన ప్రకారమే ఇప్పుడు కూడా మీతో చెప్తున్నా. ఏమని? శరీరేచ్ఛలు మీలో ఉన్నాయి. మనుషులము అందరము బాగానే ఉంటాం, అవునా కాదండి? పైకి భక్తి వేషం, అవునా కాదా? పైకి భక్తి వేషము, హృదయం అంతా కూడా మోసకరం. ఇక్కడ దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులం పైకి అందంగా కనిపిస్తాము, మంచిగా కనిపిస్తాము, ఎదుటి వారితో మాట్లాడాలంటే దీనముగా ఉంటాము, ఎదుటి వారితో మాట్లాడాలంటే సాంప్రదాయమును చూపిస్తాము, అన్ని కూడా మంచిగానే మనం జీవిస్తాం. కానీ రహస్యముగా ఉన్న నీ బ్రతుకును దేవుడు చూస్తాడు. హల్లెలూయా. రహస్యముగా నువ్వు దొంగతనం చేస్తున్నావా? రహస్యముగా దొంగలిస్తున్నావా? రహస్యముగా అబద్ధాలు ఆడుతున్నావా? రహస్యముగా వ్యభిచరిస్తున్నావా? రహస్యముగా నరహత్య చేస్తున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నిలుచున్న నన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుని యందు నువ్వు అతిశయపడితే ఆయన శిలువలో నీ కోసము నా కోసము ప్రతి ఒక్కటి బలిగా అయి ఉన్నాడు. మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. మనం ఎవరమండి? నీతిమంతులు. మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఈ లోకాన్ని జయించిన దేవుడు అండి ఆయన. అవునా కాదు? ఈ రోజున ఆయన పక్షాన ఎవరు నిలబడ్డా? నీవు నేను ఆయన పక్షాన్ని నిలబడ్డాం. ఆయనలాగా జీవించాలని ఆశపడుతున్నాం, ఆయనలాగా బ్రతకాలని ఆశపడుతున్నాం. కానీ మనము దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రమే విధేయత. అవునా కదండి? దేవుని సన్నిధిలో ఉన్నంత కాలమే మనకి భయభక్తులు. కానీ స్థలము దాటి బయటికి వెళితే, కుటుంబంలోనికి వెళితే మన నోరు ఎంత అపవిత్రపరచబడుతుంది, మనం ఎంత అపవిత్రపరచబడుతున్నాం, మనం ఎంత విధముగా దూషిస్తున్నాం, దేవుని ఎంత అవమానపరుస్తున్నాం. ప్రతి సమయమందు ఆయన మనం దుఃఖ పెడుతున్నాం, ఆయన గాయాలను మనము రేపుతూనే ఉంటున్నాం. ఇంకా నువ్వెక్కడ అతిశయపడేది దేవునిలో? ఆయన సిలువలో నువ్వు అతిశయపడాలి అంటే, నువ్వు క్షేమము కలిగి ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే? ఏం చేయాలి చెప్తారా? ఏం చేయాలి? అతిశయపడాలంటే ఈ శరీర ఏడ్చలన్నీ కూడా మనలో నుండి తీసివేయాలి. ప్రతి ఒక్కరు సమాధానం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒక సంఘముగా మనము కూడి ఉంటున్నామంటే మన సంఘంలో ఉన్న వారికి ఇబ్బంది కలిగితే మనం వెళ్ళి వారి పక్షాన ప్రార్థించాలి. హల్లెలూయా. వారి క్షేమాన్ని మనము కోరాలి, వారి నాశనమును మనము కోరకూడదు. ఎదుటి వాళ్ళు మనల్ని శపించినా, ఎదుటి వాళ్ళు మనల్ని హింసించినా, ఎదుటి వాళ్ళు మనల్ని దూషించినా మనము మాత్రము వారి మీద ఆశీర్వాదమే పలకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే శత్రువును నువ్వు ఆశీర్వదిస్తావో, శత్రువును నువ్వు దీవిస్తావో, శత్రువు క్షేమమును ఎప్పుడైతే కోరతావో నా ప్రభు నీ తల ఎత్తుతున్నాడు. హల్లెలూయా.
కష్టమేనండి, అవునా కదా సిస్టర్? మీరు చెప్పే మాట ఏంటి, వారు నన్ను తిట్టారు, మీరేంటి వాళ్ళని ఆశీర్వదించమంటున్నారు అంటాం, అవునా కాదండి? కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే మన శత్రువును మనము ప్రేమించాలి, మన శత్రువును మనము దూషించకూడదు. ఆయన సిలువలో ఆయన త్యాగము చేశాడంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టే, అవునా కాదండి? నువ్వెవరో ఆయనకు తెలియకపోతే ఈ రోజున ఆయన సిలువ పడాల్సిన అవసరం ఉందా చెప్పండి? లేదు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన మరొక మాట కూడా చెప్పాడు, నా కోసం కాదు మీరు ఏడ్చేది, మీకోసము మీ పిల్లల కోసం. మనం దేవుని మందిరంలోనికి వచ్చే దేనికండి? కుటుంబాల్లో ఉన్న దేనికి? మన కొరకు, మన బిడ్డల కొరకు మనం ఏడవాలి, మనం కన్నీరు కార్చాలి. మన బిడ్డలు పడుకున్నప్పుడు మన కన్నీరు వారి మీద పడాలండి. ఎప్పుడైతే మన కన్నీరు వారి మీద పడుతుందో వాడు ఏ పాపంలోనికి వెళ్ళలేడు. హల్లెలూయా. ఏ జారత్వంలోనికి వెళ్ళలేడు. ఏ కామకత్వం వాడి మీద ఏలుబడి చేయదు. ఏ శ్రమ వాడిని దూషించదు. నీ కన్నీరు వ్యర్థముగా ఆయన దాటిపోడండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, ఆయన స్పష్టంగా చెప్తున్న మాట, తల్లిదండ్రులుగా మన బిడ్డల మీద పడి మనము ఏడవాలి. ప్రభా, ఏ దుష్టుడికి నా బిడ్డలు, ఏ దుష్టుడి నేత్రాలు నా బిడ్డల మీద పని చేయకూడదు, నా మీద పని చేయకూడదు. నా కుటుంబానికి సరిహద్దులు వేయండి. యెహోషువ పాత విషయంలో దేవుడు ఏం చేశాడండి? సరిహద్దులు వేశాడు. హల్లెలూయా. నీ జీవితానికి సరిహద్దులు ఉంటున్నాయా? నీ జీవితంలో సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటున్నావా? ఒక సమూహము యెహోషాపాతు యొక్క కుటుంబం మీదకి ఆయన సమూహమును తిప్పి అన్నాడు. నీ కుటుంబం మీదకి సమూహము ఉంటుందా? ఆయన కావలి కంచె వారిని వేసి అన్నాడు. నీ కుటుంబం మీదకి మిఖాయేలు దూతల కంచె ఉంటుందా? చెప్తారా? అయ్యా, ఇంతవరకు కూడా అవిధేయతతో ఉన్నాను, నా యొక్క పరిస్థితులను బట్టి నేను అతిశయపడ్డాను, కానీ ఇప్పటి నుండి ప్రభా పౌలు చెప్పినట్టుగానే ప్రతి అతిశయము నాకు దూరం అవ్వాలి. హల్లెలూయా. ప్రతి అతిశయము, ప్రతి గర్వము, ప్రతి అహంకారము, ప్రతి ఇచ్చలు మనలో నుండి దూరం అవును గాక. యేసు నామములో దేవుడు ఇప్పుడే వాటిని పెరికి వేయును గాక. ఏదైతే మన మీద ఏలుబడి చేస్తుందో ప్రతి ఒక్క అపవిత్రత యేసు నామమున పోవును గాక. ఒక్కటే ప్రార్థించండి. నీ తల్లి వైపు నుంచి, నీ తండ్రి వైపు నుంచి, నీ అత్తామామల వైపు నుంచి వస్తున్న పితరుల పాప శాప దోషాలు నా మీద, నా బిడ్డల మీద పని చేయకున్నట్లుగా దూరపరచమని మీరు అడగాలి దేవుని సన్నిధిలో. ఈ రోజున అపోస్తుడైన పౌలు గారు మనతో మాట్లాడుతున్న మాట, నేను క్రీస్తు శిలువ యందు మాత్రమే అతిశయపడుతున్నాను. కాబట్టి మనము కూడా ఆయన శిలువ త్యాగాన్ని ప్రతి సమయం మనం ఏం చేయాలండి? జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన నా కోసం మరణించాడు, ఆయన తిరిగి నా కోసం రానయ్యన్నాడు. ఆయన మేఘారథముల మీద రానయ్యున్న దేవుడు అండి. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావంటే, దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే, నువ్వు అతిశయపడుతున్నావంటే ఎవరిని బట్టండి అతిశయం? దేవుని బట్ట. మనం ఇక్కడ దేవుని బట్టే అంటాం, కానీ బయటికి వెళ్తే దేవుని బట్టాన్ని మాత్రం నా చెవులకు మాత్రం వినిపించదు, దేవుని చెవులకు కూడా అది వినిపించదు. ఒక పనిలో ఒక టాలెంట్ ని మనం చూపిస్తే ఎంత గర్వపడతామండి, అవునా కాదా? ఒక 10 మందిలో కూర్చున్నప్పుడు ఒక తాడు కట్టి ఉంటే ఆ తాడుని 10 మంది ఉన్నప్పుడు 9 మంది ఓడదీయకుండా నువ్వు ఒక్కడిగా ఆ తాడును ఓడదీసావనుకోండి, ఏమవుతాం? హీరోగా అయిపోతాం, అవునా కదండి? అతిశయపడతాం, కానీ అక్కడ స్తుతించము. ఆ 9 మందిలోనే ఇది నా దేవుని వలనే సాధ్యమైందని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ 9 మంది స్తుతించరా? స్తుతిస్తారా? స్తుతించరని. కాబట్టి మనం ఏ పని చేసినా ఎవరైనా నిన్ను పొగిడితే నువ్వేం చెప్పాలి? ఇది నా దేవుని బట్టే. హల్లెలూయా. నువ్వు ఈ పని చేసావు, నువ్వు భలే చేసావని నిన్ను పొగిడినప్పుడు, నిన్ను ఘనపరిచినప్పుడు ఆ ఘనత ఎవరికి వెళ్ళాలండి? దేవునికి మాత్రమే ఆ ఘనత వెళ్ళాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు మనం అతిశయించాలంటే ఇలా ఘనపరిచినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అతిశయపడతారు.
హల్లెలూయా. కింద వచ్చిన మనం చూస్తే, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేని ఎందండి చెప్తారా? మనం ఏం చదువుకున్నాం? శరీరేచ్ఛలు. ఈ శరీర ఏచ్ఛలను ఎప్పుడైతే నువ్వు దూరముగా ఉంటావో అప్పుడే నువ్వు సిలువ వేయబడతావు. సిలువ వేయబడటం అంటే ఏంటండి తెలుసా? ఎంతమంది రక్షించబడ్డారు, ఎవరైతే మారు మనసు పొందారో, బాప్తిజం తీసుకున్నారో, వీరందరూ కూడా వీరి పాపాలు శాపాలు అన్ని కూడా ఏమైనాయి? సిలువ వేయబడి ఉన్నాయి. వాటిని తవ్వుకుంటా కూర్చున్నావు అనుకో, నిన్ను కూడా దేవుడు ఆయన రాజ్యములు నిన్ను కూడా ఆయన జ్ఞాపకము చేసుకోవడం. రక్షణ బాప్తిజం అనేది ఒక టికెట్ మాత్రమే. అవునా కాదండి? ఒక టికెట్ మాత్రమేది. నువ్వు బస్సులో ప్రయాణించాలంటే టికెట్ తీసుకోవాలి, లేకపోతే ట్రైన్లో వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి, మరి విమానంలో తిరగాలంటే టికెట్ తీసుకోవాలి. దేనికైనా ఒక టికెట్ అనేది కలిగి ఉండాలి. మనము కూడా ఈ లోకంలో యాత్రికులమేనండి. అవునా కదా? పరదేశులుగా వచ్చాం మనం ఇక్కడికి. కొంతకాలానికి మన యాత్ర ముగించుకుంటాం. తర్వాత నువ్వెక్కడికి వెళ్తావు? ప్రశ్న వేసుకోండి. నువ్వెక్కడికి వెళతావు? నువ్వు క్రీస్తు యందు అతిశయపడితే నిత్య రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు యందు అతిశయపడకపోతే నువ్వెక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. ఈ యొక్క శరీరేచ్ఛలన్నీ కూడా నీ మీద వేయబడతాయి. తప్పించుకోగలవండి? తప్పించుకోలేవు. ఎప్పుడైతే యేసు నామమున నువ్వు మాట్లాడతావో ప్రతి ఒక్కటిని కూడా దేవుడు ఆపివేస్తాడు. హల్లెలూయా. ఆయన ఎల్లలు వేస్తాడండి. ఆయన సరిహద్దులను వేస్తాడు. నీ మీదకి ఏమి రానివ్వడు. నీ కుటుంబం మీదకి రానివ్వడు. నీ బిడ్డల మీదకి రానివ్వడు. నీ ఉద్యోగం మీదకి రానివ్వడు. నీ వ్యాపారం మీదకి రానివ్వడు. నువ్వు కష్టపడే ప్రతి పనిలో కూడా ఆయన దేని మీద కూడా రానివ్వడు. ప్రతి ఒక్కటి ముందుగానే సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి హల్లెలూయా చెప్తారా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పౌలు గారే, లోకమునకు నేను దాసుడను కాను, లోకమునకు నాకును ఏమాత్రము సంబంధము లేదు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని రుజువుపరుచుకున్నాడు పౌలు గారు. ఈ రోజున రక్షించబడి ఉన్నావా? నువ్వు ఒకవేళ రక్షించబడి ఉంటే నీ స్థితి ఎలా ఉందో దేవుని వైపు అడగండి. నువ్వు పాత రోత జీవితంలో ఇంకా బ్రతుకుతే, రహస్యంగా నువ్వు పాపము చేస్తే, ఈ యొక్క శరీరేచ్ఛలు ప్రతి దినము ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, మధ్యాహ్న కాలము ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ యొక్క శరీరేచ్ఛలు ఏది కూడా నా మీద ఏలుబడి చేయకూడదని వాక్యం తీసి వాక్యం మీద చేయి పెట్టి, ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా మీద ఏలుబడి చేయకూడదు అని ప్రార్థించాలి. కింద చూస్తున్నట్లయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమేమియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి విన్నారు. కాబట్టి మనం ఏం చేయాలండి? మన మీదకి ఏలుబడి చేస్తున్న ప్రతి పాపము కూడా ఎవరి మీద సిలువ వేయబడాలా లేదా? మనం సిలువ వేయబడాలా లేదా? మనం సిలువ వేయబడితేనే క్రీస్తులో ఉన్న మహిమైశ్వర్యం మన మీద ఉంటది. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న ప్రేమ మన మీదకి వస్తుంది. క్రీస్తులో ఉన్న త్యాగము మన మీదకి వస్తుంది. ఎదుటి వారిని ప్రేమిస్తాము, ఎదుటి వారిని గౌరవిస్తాము, ఎదుటి వారిని సన్మానిస్తాము. అవునా కాదండి? సిలువ వేయబడితే యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు సిలువ వేయబడ్డారా లేదా? మరి నువ్వు సిలువ వేయబడుతున్నావా? ఈ రోజున అపోస్తుడైన పౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఏం చేశాడు? సిలువ వేయబడి ఉన్నాడు.
మేము ప్రయాసతో దేవుని ఎదుట పెరుగులాడి తెస్తున్న ప్రతి వర్తమానము అవిధేయతగా మిగిలిపోతుంది. సేవకులు దుఃఖిస్తున్నారు, సేవకులు ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, 4 గోడల మధ్య నలిగిపోతున్నారు సువార్త కోసం. ఎందుకని? నువ్వు రక్షించబడాలి, మన గ్రామము రక్షించబడాలి, మన బిడ్డలు రక్షించబడాలని వారు ఏం చేస్తున్నారండి? నలిగిపోతున్నారు. మనము దేవుని సన్నిధిలో కూర్చొని మహా అయితే 2-3 గంటలు కూర్చుంటాం. అవునా కదా? ఒక సినిమా ఆడుతుందంటే సుత్తి కూడా నువ్వు లేకవు. ఒక సీరియల్ వస్తుందంటే భర్తకు భోజనం పెట్టం. అవునా కదా? కనీసం వెళ్ళి మన కాలకృత్యాలు కూడా మనం తీర్చుకోలేని దౌర్భాగ్యపు స్థితి మనది. ఈ రోజున దేవుని సన్నిధిలో నుంచోవాలన్నా కూర్చోవాలన్నా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అవునా కదండి? కాళ్ళు నొప్పులు తెగ జారిపోయే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుని మందిరంలోనికి వస్తే రోగాలు వచ్చేస్తాయి. దేవుని మందిరంలోనికి వస్తే ఏదో మన మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న మాట అంటే, సేవకులు నుంచొని వర్తమానం చెప్తున్నారు. మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. 2 గంటలు 3 గంటలు దేవునికి నువ్వు కేటాయించలేవా? ఒక సీరియల్ కోసము, ఒక సినిమా కోసము లేవకుండా కళ్ళు మంటలు వచ్చినా కూడా ఎక్కడ అయిపోతుందో, రేపు పొద్దున ఈ ఎపిసోడ్ వేస్తాడో వేయడో, ఈ జబర్దస్త్ వేస్తాడో వేయడో, ఏం చేస్తాం? కళ్ళు కాయలు కాసుకుంటూ కూర్చుంటాం, నవ్వుకుంటాం. ఎందుకంటే హేళనకరమైన బ్రతుకు. ఒక్కొక్క గ్రామాల్లో ఎంతమంది సేవకులు లభిస్తున్నారు. నీ జీవితము మార్చబడితే, నీ బిడ్డల జీవితం మార్చబడితే ఇంకొక యోనా లాంటి వాడు నీ గ్రామంలోనికి వస్తాడా? ఇంకొక యోనా లాంటి వాడు నీ గ్రామంలోనికి వస్తాడా? నీ గ్రామం ఎలా ఉంది? నినివే పట్టణముగా ఉందా? తార్షీషుగా ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నెహెమ్యా లాంటి సేవకులు ఉన్నారు, ఎజ్రా లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజున గ్రామాలు కదిలించబడట్లేదంటే మనలో ఉన్న అవిధేయత. క్రీస్తు శిలువను మనము గుర్తించట్లేదు, క్రీస్తు శిలువ త్యాగాన్ని మనం అనుభవించట్లేదు. పరిస్థితులు చుట్టుముడుతుంటే మనుషుల దగ్గర పరుగులు పెడుతున్నామండి. పరిస్థితులు మనల్ని తారుమారు చేస్తుంటే మనుషులు నమ్మి మనం ఒక ధనమంతా వారికి కొమ్మరిస్తున్నాం. కానీ 1 గంట నువ్వు దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నావా? ఉపవాస ప్రార్థన చేత దేవుని సన్నిధిలో తీర్మానం కలిగి కూర్చుంటున్నావా? ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో అన్నలాగా నువ్వు రా, దేవునికి సమర్పించు. దేవుడు నీ జీవితానికి ఎందుకు మార్చడు? దేవుడు నీ జీవితానికి ఎందుకు రోషం పుట్టించడు? నీ ద్వారా గ్రామం ఎందుకు కదిలించబడదు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నదని గొప్ప గొప్ప ప్రవచనాలు దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. భూకంపాలు చూడట్లేదా? ఎప్పుడు రాని తుఫాను ఎందుకు వస్తుందండి? ఎప్పుడు రాని గ్రామాలు ఎందుకు మునిగిపోతున్నాయి? ఎప్పుడు రాని వరదల చేత దేశాలు ఎందుకు నాశనం అయిపోతున్నావు? నీకు తినడానికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు, నీకు కట్టుకోవడానికి దేవుడు వస్త్రాలను ఇస్తున్నాడు. కానీ మనము దేవునికి కృతజ్ఞత చెల్లించట్లేదు. అక్కడ దేశాలు చూస్తుంటే తినడానికి ఆహారం ఉండట్లేదండి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండట్లా, బిడ్డలు చాలా చెదరైపోతున్నాయి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు ఎంతవరకు దేవుడు ఎందుకు అతిశయిస్తున్నావు? దేవుడు ఎంత నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన ఎంత నువ్వు గౌరవిస్తున్నావు, నువ్వు ఎంత ఆయనకు విధేయత చూపిస్తున్నావు. నీ క్షేమమును అనుగ్రహించే దేవుడు, నీ కుటుంబాలను నష్టములకి నడిపించిన దేవుడికి నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన దేశాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మన గ్రామాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మన బిడ్డలను ఆయన దాటిపోవటం లేదండి, మన గ్రామాన్ని ఆయన దాటిపోవటం లేదు, సరిహద్దులను వేస్తున్నాడు. ఈ రోజున మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? అతిశయిస్తున్నామా దేవుని చేత? మనం అతిశయించట్లేదు. మనకున్న బలమును బట్టి, మనకున్న అధికారమును బట్టి మనము దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు నీకు సహోదరి సహోదరుడా మంచి అవకాశం దేవుడిస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఇటువంటి జీవితంలో జీవించావేమో, ఇటువంటి యొక్క అవిధేయతని మీద వెంటాడిందేమో, ఇటువంటి పాపాలని మీద ఏలుబడి చేసాయేమో. కానీ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన చూసేవాడు. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు, నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు. నీకు ఆశీర్వాదం ఎందుకు దూరం అయిపోతుంది?
నీ యొక్క దుఃఖం ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావా? నీ స్థితిని ఆయన చూస్తున్నాడు. ఎన్నో మరణకరమైన వ్యాధుల్లో నుంచి, ఎన్నో సూసైడ్స్లో నుంచి, ఎన్నో విషయాల నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడంటే ఇది ఎవరి ద్వారానండి? నీ ద్వారానా? కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని రుజువుపరుచుకోవడానికి ఆయన ఈ యొక్క ప్రణాళికని పట్ల జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి యందు అతిశయించాలంటే చెప్తారా? ఎవరి యందు? క్రీస్తు శిలువ యందు మాత్రమే అతిశయించాలి. ఆయన మాట్లాడలేదా సిలువలో? ఆయన మాట్లాడగలడు. ఒక్క మాట ఆయన నోటి నుండి వస్తే అది కదిలించబడుతుంది, అది ఆపివేయబడుతుంది. ఆయన తుత్తనీలుగా వాళ్ళని చేయగలడు. కానీ ఆయన ఎలా ఉన్నాడండి? మౌనిగా చూస్తాడు. కొన్ని పరిస్థితుల మనం కూడా ఎలా ఉండాలి? మౌనంగానే ఉండాలి. ఉండాలి లేదండి? ఎవరో మనల్ని దూషించారని, ఎవరో మనల్ని హేళన చేశారని, ఎవరో మనల్ని ఏదో మాట అంటున్నారని మనము జారిపోకూడదు. జారిపోవాలా? జారిపోకూడదు. దేవుడు నీకు మంచి ఆశీర్వాదం ఉంచాడు. హల్లెలూయా. మంచి ఆశీర్వాదం ఉంచాడండి. ఆయన సిలువైపు అతిశయపడదామా? అందరూ ఒక్కసారి మోకరించి కొద్దిసేపు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాము. దేవుని సన్నిధిలో పెనుగులాడదాము. ఒక్కసారి ప్రార్థిద్దామా?